బ్రహ్మంగారు ఆయన సమాధిని గోవిందయ్య తీస్తే కొడుకైనా కూడా క్షమించల. ధర్మానికి కట్టుబడి 12 సంవత్సరాలు చింత చెట్టు కింద తపస్జేయమని బ్రహ్మంగారు గోవిందయ్యకి చెప్పిండు. అప్పుడు పోలేరమ్మ వచ్చేసి పాలు తెచ్చి ఇస్తే ఆ పాలు తాగి ఆయన తపస్సు చేసుకుంటా 12 సంవత్సరాలు అయిన తర్వాత పండిన చింతకాయ అతను ఒళ్ళో పడితే అప్పుడు శాప విమోచనం అయ్యి ఆయన మామూలుగా ఇదైపోయిండు. అట్టనే భగవంతుడు ఎప్పుడూ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తాడు. మనం కూడా ఇది కలియుగం అని ఏ చేసినా సరిపోద్దని అనుకోకుండా వీలైన కాడికి ధర్మానికి మనం కట్టుబడి ఉండాలని నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.